హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయలతో కొంచెం కొత్తగా ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను వంకాయలతో ఫ్రైడ్ రైస్ ఏంటండి బాబు, అదేం బాగుంటుందని మాత్రం అనుకోకండి. ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి కన్నా తిన్నారంటే ఎప్పుడు ఇంట్లో వంకాయలు ఉన్నా సరే ఈజీగా ఈ రెసిపీ చేసుకుని తినాలనిపిస్తుంది. అంత బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అలాగే దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వంకాయలు అయితే నేను మా గార్డెన్లో పెంచుతున్నానండి. చాలా తాజాగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 వంకాయలు తీసుకున్నాను. 3 వంకాయలను తీసుకున్నాను. నల్ల వంకాయలు ఇవి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ లేదా రాక్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వంకాయలని సన్నని ముక్కల్లాగా కట్ చేసుకుని వాటర్లో వేసేసుకోవాలి. ఈ వాటర్లో వచ్చేసి మనం ఒక 2 నిమిషాల పాటు వాటర్లో నాననివ్వాలండి. అంటే ఆ వంకాయలు బ్లాక్గా వస్తుంది కదా, కరుణు అంటారు, అదంతా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వచ్చేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఇక్కడ వచ్చేసి నేను 3 తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ముక్కలుగా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే వంకాయలు ఎక్కువ తీసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కిలో రైస్కి సరిపడా ఒక 3 వంకాయలని తీసుకున్నాను. ఈ వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి. మెయిన్ వెల్లుల్లి రబ్బలు అయితే మర్చిపోవద్దు. ఒక 7-8 వెల్లుల్లి రబ్బలు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ వంకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా అంటే కొంచెం సాఫ్ట్గానే గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా ఇట్లా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మరీ మెత్తగా కాదు, అలాగని ఎక్కువ కచ్చాపచ్చాగా కాకుండా కొంచెం ఇలా సెమీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ అనేది చూసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మినపప్పు వచ్చేసి ఇక్కడ నేను పొట్టుతో ఉన్న మినపప్పు యూస్ చేస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం వీటిని ఆవాలు చిటపట్లాడే వరకు దోరగా వేయించుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా చీలికల్లాగా చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆయిల్లో యాడ్ చేసుకుని చక్కగా దోరగా వేయించేసుకోవాలి. అలాగే ఇందులో వచ్చేసి కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. మనం జీడిపప్పు ముందే వేస్తే మాడిపోతుందని చెప్పేసి ఆయిల్లో నేను ఇప్పుడు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పక్కన విడిగా వీటిని నేతిలో అయినా ఫ్రై చేసుకుని ఫైనల్గా రెసిపీ తయారైన తర్వాత అయినా జీడిపప్పుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 3-4 లవంగ మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా దోరగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మరీ మాడిపోనివ్వకూడదు. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ ఈ ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ మిశ్రమం ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మనం గ్రైండ్ చేసినప్పుడు పచ్చి వాసనగా ఉంటుందండి. వంకాయ ఈ పేస్ట్ మొత్తం మనకి ఇట్లా ఆయిల్లో ఫ్రై అవుతుంటే కమ్మటి సువాసన వస్తుందండి. చాలా బాగుంటుంది. అందులోనూ మనం వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని దీనిని మనము ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర సాసెస్ ఏమన్నా ఉన్నా సాసెస్ కూడా వేసుకోవచ్చండి. బట్ సాసెస్ అయితే నేను యూస్ చేయట్లేదు, హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి. మీరు ఒకసారి సాల్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా వార్చుకున్నటువంటి అన్నం యాడ్ చేసుకోవాలి. రైస్ అండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. ముందుగానే మనము వార్చుకుంటాం కదా, అలాగే వార్చుకుని రెడీ చేసి పెట్టుకున్న 1/2 కిలో రైస్, అలాగే ఒక 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి చక్కగా ఈ మిశ్రమంలో, అంటే ఈ వంకాయ మిశ్రమంలో రైస్ మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. అన్నము మనము వార్చుకునేటప్పుడు, రైస్ వార్చేటప్పుడు పొడి పొడిలాడుతూ వార్చుకోవాలి. అంటే ముద్దగా కాకుండా కొంచెం ఇట్లా పొడి పొడిలాడాలండి. ఇక్కడ వచ్చేసి నార్మల్ మనము డైలీ తినే రైస్ని ఇక్కడ నేను యూస్ చేశాను. సోనా మసూరి తీసుకున్నానండి.
బాస్మతి అట్లా ఏం యూస్ చేయట్లేదు. మనం రైస్ మిగిలినప్పుడు కూడా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు ఎంత సింపుల్గా మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద దీనిని బాగా మనం టాస్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో, మనకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. అలాగే మనము ఇక్కడ నేనైతే పెప్పర్ చల్లడం మర్చిపోయానండి, హడావిడిలో పడిపోయి. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి ఇట్లా ఫైనల్గా మనం ఇంకా దించేసుకుంటాము అనగా పెప్పర్ చల్లుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మన దగ్గర కొత్తిమీర ఉన్నా సరే సన్నగా కట్ చేసుకుని చాప్ చేసినటువంటి కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. బట్ నా దగ్గర కొత్తిమీర లేదండి, నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా పెప్పర్ పౌడర్ కూడా చల్లుకోండి. పెప్పర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా మీకు డబుల్ టేస్ట్ అవుతుంది. చూసారా ఫైనల్గా మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ ఫ్లేవర్ తోటే మనకి కడుపు నిండిన ఫీలింగ్ అనేది వస్తుందండి. ఫైనల్గా ఇక్కడైతే నేను సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.